స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్. ఇది 2016లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పెద్ద స్కామ్. టీఎంసీ ప్రభుత్వం ఉంది కదా, అది మమతా బేగం అలియాస్ మమతా బెనర్జీ. ఈమైతే ఈ యొక్క స్కామ్ కి ప్రధాన సూత్రధారి. దాదాపు 25,634 మంది ఈ ఉద్యోగంలో అయితే చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్ ఎస్ఎస్సి బోర్డు ద్వారా నియమితులైనటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ అయినటువంటి ఉద్యోగస్తులు. నిజానికి ఇది పెద్ద అవినీతి రూపంలో జరిగినటువంటి నియామకం. దాదాపు అందరూ కూడా డబ్బులు అంటే అర్హత లేనటువంటి వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీని గురించి 2024 ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఒక సంచలన తీర్పు చేసింది. ఏంటంటే ఇలా నియమించినటువంటి మొత్తం ఈ 25,000 మందికి పైగా ఉన్నటువంటి జాబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క జాబ్స్ రద్దు చేయడమే కాకుండా ఇంతవరకు వీళ్ళు తీసుకున్నటువంటి జీతం ఏదైతే ఉందో ఈ జీతం 12% వడ్డీతో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఒక ఆర్డర్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మమతా బేగం యొక్క ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు సంవత్సర కాలంగా ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ తీర్పు ఇప్పుడైతే హీరింగ్ వచ్చింది. ఈ రోజు అయితే మమతా బెనర్జీ గోబ గుయ్యమనేలా సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు చెప్పినటువంటిది ఇందులో ఎటువంటి తప్పు లేదు, ఇందులో మేము తలదూర్చాలనుకోవడం లేదు. హైకోర్టు చెప్పినటువంటి దానికి సుప్రీంకోర్టు అయితే ఏకీభవిస్తుంది. ఈ యొక్క జాబ్ నియామకం అనేది అవినీతితో జరిగింది. ఈ జాబ్ నియామకాన్ని రద్దు చేయడమే కాకుండా మరో 3 నెలల్లో కొత్త నియామకాన్ని ప్రవేశపెట్టాలని కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఉద్యోగులందరూ జీతం రూపంలో తీసుకున్నటువంటి డబ్బు అయితే చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడమే కాకుండా మరో ఊరట ఏంటంటే ఈ వికలాంగులు నియామకంగా ఎవరైతే ఉన్నారో వికలాంగులు కోటాలో నియమించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటూ ఈ ఊరట కలిగించే మాటలైతే చెప్పింది సుప్రీంకోర్టు. మిగతాదంతా కూడా సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు చెప్పిన దానికి ఏకీభవించింది. ఇప్పుడు వీళ్ళందరినీ ఉద్యోగాల నుండి తీసేయడమే కాకుండా కొత్తగా నియమించాలి. అంటే మమతా బేగం ప్రభుత్వానికి ఇది పెద్ద గుదిబండ అనొచ్చు. పైగా పరువు పోయిందిగా దేశం మొత్తం. 2024లోనే సగం పరువు పోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వీళ్ళ యొక్క పరువు తీసేసింది. కాబట్టి ఇప్పుడు మమతా బేగం ఏ విధంగా కౌంటర్ ఇస్తారో తెలియదు కానీ మొత్తానికైతే చీచి పో అనే విధంగా అయితే సుప్రీంకోర్టు చాలా గట్టిగా లెంపకాయ కొట్టడం కాదు గోప పగలగొట్టేసింది. ఇలాంటి నియామకాలు ఎక్కడైనా చేస్తారా? వీళ్ళు మళ్ళీ నీతి నిజాయితీల గురించి మాట్లాడుతుంటారన్నమాట. ఇప్పటికే దాదాపు 50-60 లక్షల మంది రోహింగ్యాలతో నిండిపోయింది ఆ రాష్ట్రం. అలాంటి రాష్ట్రం నిండిపోవడమే కాకుండా హింసాత్మకమైనటువంటి ఘటనలతో కూడా దాదాపు 21 మంది హిందువుల్ని ఓచకోత కోసి మంట పెట్టి చంపేశారు. అయినా సరే స్పందించలేదు. అంతేకాకుండా కిందటిసారి ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం విషయంలో దోషుల్ని కాపాడినటువంటి గొప్ప ఘనత ఈ మమతా బేగందే. అందుకే మొన్న ఆమె లండన్ వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు ఈమెకి నిరసన సెగ చెప్పారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కెల్లాక్ కాలేజీలో ఈమె ప్రసంగిస్తుండగా అక్కడైతే ఈమెకి నిరసన తెగ తగులుపోయింది. అంటే ఎక్కడికక్కడే దీదీ పని అయిపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ గెలిచే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పైగా ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయి మమతా బేగం. వీటన్నింటినీ తట్టుకుంటూ ఈమె చేయాల్సినటువంటి కుట్రలు ఏమైతే ఉన్నాయో ఆ కుట్రలకు అనుగుణంగా ఈమెకి ఎప్పుడో 1990లో ఈమెను చంపాలనుకున్నారట. ఆ ఫోటో మాత్రం చూపించి ఈమె సానుభూతి పొందుతుంది. మరి ట్రైనీ డాక్టర్ కూడా ఒక మహిళే కదా, మరి ఆమెకి జరిగినటువంటి అన్యాయం గురించి నువ్వెందుకు న్యాయం చేయలేకపోయావు? దాదాపు సిబిఐకి రావడానికి దాదాపు కొన్ని రోజుల సమయం ఉంది. ఈ కొన్ని రోజుల్లోనే ఆమె మొత్తం సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేసింది. ఆ పాపం ఊరికే పోతుందా? ముందుంది ముసళ్ళ పండగ అందరికీ.